జీవితంలో ప్రతి ఒక్కరూ నేనే తెలియగలని అనే భావంతో ఎంతోమంది వారు తన జీవితాలను వాళ్ళు వృధా చేసుకుంటున్నారు. దీనివల్ల సమాజానికి, దేశానికి, తన కుటుంబానికి ఎంతో నష్టం కలుగుతుంది. సో నేను కూడా ఇలా అనుకుని కొన్ని విషయాలలో 2013 ఇంపాక్ట్ ప్రోగ్రామ్ నేను అటెండ్ అయ్యాను. ఈ అటెండ్ అయిన తర్వాత నాకు ఎన్నో రకాల సమాధానాలు, దాని సందేహాలు నివృత్తయ్యాయి. సో దీనివల్ల నేను ఇన్స్పైర్ అయ్యి నేను విజ్డమ్ ఫౌండేషన్ను స్టార్ట్ చేశాను. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఇలాంటివి ఏంటి అంటే కార్పొరేట్ స్కూల్లో లేకపోతే సిటీలో కాకుండా మారుమూల ప్రాంతాల్లో కూడా మట్టిలో మాణిక్యాలు అంటే అక్కడ ఎంతో తెలియగలిగిన యువత ఉన్నది. సో వాళ్ళకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఇంపాక్ట్ ఇప్పుడు ఇక్కడ భయాలు ఎన్నో రకాలుగా భయాలు ఉంటాయి. తర్వాత సందేహాలు, వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఇవన్నీ పెంపొందించుకోవడానికి రావాలంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ను నిర్వహిస్తున్న ఈ గంప నాగేశ్వరరావు గారికి ఏ రకమైన స్వార్థం లేకుండా ఎంతోమంది యువతను ఈనాడు దేశానికి ఒక దశ నిర్దేశించే వ్యక్తులుగా రూపొందించడానికి ఈ వేదిక ఏర్పరిచిన గంప నాగేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేసి భారతదేశాన్ని ఒక సూపర్ పవర్గా చేసేంత వరకు ఏ ఒక్కరిని కూడా నిద్రపోనివ్వకుండా నిరంతరం ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ ప్రతి జిల్లా, ప్రతి గ్రామం, ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా చేసి సో సాధ్యమైనంత వరకు దేశ యువతకు ఉపయోగపడగలరని విశ్వసిస్తున్నాను. ఇంపాక్ట్ ప్రోగ్రాం ద్వారా ఎన్నో రకమైన భయాలను, సందేహాలను, వారి యొక్క గమ్యం ఎలా చేరుకోవాలి, వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాలు ఏమి, ఇవన్నింటిని అధిగమించడానికి ప్రతి ఒక్కరు ఈ వేదికను ఉపయోగించుకొని వాళ్ళ జీవితంలో సక్సెస్ కావడానికి కలిసి రండి. ఒక భారతదేశాన్ని ఒక బలమైన శక్తిగా ప్రపంచంలో చూడడానికి మీ వంతు కృషి, మీ సొంతంగా మీరు అభివృద్ధి అవుతూ ఒక భారతదేశాన్ని ఒక అద్భుతమైన శక్తిగా నిలబడడానికి అందరూ సహకరించండి. లేదంటే ఇక్కడ ఎంతోమంది విలువైన అద్భుతమైన ప్రోగ్రామ్ సందేహాలు, వాళ్ళ యొక్క జీవితంలో ఉన్న అనుభవాలను రంగరించి ఒకే వేదికపైకి దాదాపు 30 మంది స్పీకర్లు వాళ్ళ యొక్క జీవితాల అనుభవాలను వాళ్ళ దేశాల్లో, విదేశాల్లో అన్ని రకాలుగా ప్రజలను గమనించి మన దేశానికి, మన యువతకు ఏ రకమైన సందేహాలను వీళ్ళకి అందజేస్తే వీళ్ళు జీవితంలో అద్భుతాలు సృష్టించగలరనే నమ్మకంతో ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి యువత ప్రతి ఒక్కరి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని సో జీవితంలో వాళ్ళు కూడా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను.